జీవితంలో మనకి అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే కొంతమంది ఓర్పుగా, సహనంగా ఆ కాలానుసారంగా వెళ్ళిపోతూ వాళ్ళకొచ్చే సమస్యల నుంచి అధిగమిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఓర్పు, సహనం అనేది తక్కువగా ఉంటుంది. ఎవరైనా మనల్ని కాపాడతారా? మనకున్న ఈ బ్యాడ్ టైమ్ గుడ్ టైమ్ గా ఎవరైనా మార్చగలుగుతారా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే మాకు వచ్చే ఈ బ్యాడ్ టైమ్ ఏదైతే ఉందో దాన్ని గుడ్ టైమ్ గా మార్చే శక్తి ఎవరికైనా ఉంది అంటే ఒకే ఒక్కరికి మాత్రమే ఉందండి. ఎవరు అంటే అతనే కాలభైరవుడు. కాలభైరవుడు ఎవరు అని చెప్పేసి మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. కాలభైరవుడు ఆ పరమేశ్వరుడి యొక్క ఉగ్ర రూపంగా చెప్తూ ఉంటారు. అష్ట భైరవుల్లో ఒకరు కాలభైరవుడు. అయితే దీనికి ఒక చిన్న కథ ఉందండి. కాలభైరవుడు ఎలా ఉద్భవించాడు అంటే ఒకసారి బ్రహ్మ శివకేశవులిద్దరిని పిలిచి నేనే పరబ్రహ్మను, నేను చెప్పినట్టుగానే మీరు నడుచుకోవాలి అని చెప్తాడు. అప్పుడు పరమేశ్వరుడు నేను విష్ణువుని సృష్టించాను, విష్ణువు నాభిలో నుండి పుట్టినవాడివే బ్రహ్మ, అందుకని నేను చెప్పినట్టుగానే నడుచుకోవాలి, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా అన్నాడు. అయినా కూడా బ్రహ్మకి తలకెక్కదనమాట. దాంతో శివుడికి చాలా కోపం వచ్చి ఒక్కసారిగా హుంకరిస్తాడు. హుంకారం నుంచి ఒక భయంకరమైన రూపం అనేది ఉద్భవిస్తుంది. వాటి ఆకృతిలో పచ్చ కర్పూరం లాగా మండే ఆ యొక్క శరీర రూపం భయానకంగా ఉంటుందన్నమాట. అయితే అది చూసిన తర్వాత పరమేశ్వరుడిని ఆ యొక్క రూపం ఏమిటి ఆజ్ఞ అనగానే బ్రహ్మ అనేది వితండవాదం చేస్తున్నాడు, అతను శిక్షించు అని చెప్తాడు. అప్పుడు ఆ కాలభైరవుడు తన యొక్క చిటికెన వేలి తోటితో బ్రహ్మ యొక్క శిరస్సుని ఖండిస్తాడు. అనేది తలకి ఎక్కిన గర్వం అనేది పోతుందన్నమాట. అప్పుడు కాలభైరవుణ్ణి పరమేశ్వరుడు నువ్వు బ్రహ్మ యొక్క శిరస్సుని ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంటుంది, కాబట్టి నువ్వు పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి చివరిగా కాశీ క్షేత్రానికి చేరు, అక్కడ చేరగానే నీకు ఆ యొక్క బ్రహ్మ హత్య పాతకం నుండి బయటపడతావు అని చెప్తారు. అయితే ఎప్పుడైతే బ్రహ్మ యొక్క శిరస్సును ఖండించారో అది వెళ్లి బ్రహ్మ కపాలంగా మారుతుందన్నమాట. ఈ కాలభైరవుడు అన్ని పుణ్యక్షేత్రాలను తిరిగి కాశీ క్షేత్రానికి చేరుకోగానే తన చిటికిని వేలికున్న ఆ బ్రహ్మ యొక్క శిరస్సు అనేది పడుతుంది. దాంతో అక్కడే గంగలో స్నానం చేసిన కాలభైరవుడు ధవళ వర్ణంతో మిలమిలా మెరిసిపోతాడు. అక్కడ క్షేత్ర పాలకుడిగా ఆ కాలభైరవుడు కాశీ క్షేత్రాన్ని పాలిస్తూ ఉంటాడు. ఇదండి కాలభైరవుడి యొక్క వృత్తాంతం. అయితే కాలభైరవుడికి కాలాన్ని శాసించే శక్తి ఉంది, కాలాన్ని మార్చగల శక్తి ఉంది. అలాంటి కాలభైరవుని ముఖ్యంగా మనం అష్టమి తిథిలో పూజిస్తే చాలా మంచిది. మనకి నెలలో 2 అష్టములు వస్తాయండి. ఒకటి వచ్చేసి శుక్లపక్షంలో అష్టమి. ఈ అష్టమిలో మనం అష్టభైరవుల్లో ఒకరైన స్వర్ణాకర్ష భైరవుని పూజిస్తే చాలా మంచిది. స్వర్ణాకర్షణ భైరవుని పూజించడం వల్ల బంగారం కొనుక్కోగలుగుతాం, మనకి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, సిరి సంపదలు పెరుగుతాయి. ఇక కృష్ణపక్షంలో అష్టమి రోజు మనం కాలభైరవుని పూజించడం వల్ల మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మనకున్న బ్యాడ్ టైం ని గుడ్ టైం గా మారుస్తుంది. ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా అదృష్టం అనేది కలిసి రాదు. అలా అదృష్టాన్ని కలిసి వచ్చే విధంగా ఈ కృష్ణపక్ష అష్టమి కాలభైరవ ఆరాధన మనకి ఉపయోగపడుతుంది. అయితే అది ఎలా చేయాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కీర్తం. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. మీలో ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా అవసరం అనుకున్నా స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే మన వెబ్సైట్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి www.sripanchamipujaneeds.in. అక్కడ కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే వరలక్ష్మీదేవి పూజ కిట్ చాలా మంచి ఆదరణ అనేది లభిస్తుందండి. అలాగే మూలికా సాంబ్రాణి, హెర్బల్ ఫేస్ ప్యాక్, అనేక రకాల పూజా సామాగ్రి, స్వయంగా నేను తయారు చేసే పసుపు కుంకుమ, గోరోజనం కుంకుమ, దైవాకర్షణ కుంకుమ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉందండి. ఏం కావాలన్నా కూడా మీ స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు, లేదంటే వెబ్సైట్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కాలభైరవుని అష్టమి రోజు మనం ఎప్పుడు పూజించాలి అంటే ముందు మనకి జూలై నెలలో కృష్ణపక్ష అష్టమి రోజుగా తెలుసుకుందాం.
ఈ కృష్ణపక్షాష్టమి మనకి 18/7/2025 శుక్రవారంతో కలిసి వచ్చింది. నార్మల్ గా కాలభైరవుడికి రాహుకాలంలో పూజ చేస్తే చాలా మంచిది. ఇంతకు ముందు వీడియోస్ పెట్టినప్పుడు చాలా మంది రాహుకాలం మధ్యాహ్నం రోజు రాహుకాలం మధ్యాహ్నం సమయంలో గాని సాయంత్రం 3-4 గంటల సమయంలో గాని వస్తే చాలా మంది అక్క మాకు ఆ టైంలో గుడి అనేది తెరవరక్క ఏం చేయాలని అడిగేవారు. కానీ ఈ శుక్రవారం మనకి రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో ఉంటుంది కాబట్టి హ్యాపీగా గుడికి వెళ్లి మీరు పూజ చేసుకోవచ్చు. అలా కుదరని వారు ఇంట్లో కూడా మీరు పూజ చేసుకోవచ్చు. మీరు ముఖ్యంగా 8 దీపాలు అనేవి ఇంట్లో వెలిగించాలి. అదే మీరు గుడిలో వెలిగిస్తే 27 మిరియాలను తీసుకుని దాన్ని ఒక దీపపు బత్తిలా తయారు చేసి నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి గాని వేసి మనం అక్కడ ఇప్పుడు మీ ఇంట్లో 4 ఉంటే 4 మిరియాల దీపాలు, 2 ఉంటే 2, 3 ఉంటే 3 అన్ని మిరియాల దీపాలని గుడిలో వెలిగించండి. ఒకవేళ మీ హస్బెండ్ వీలు కాకపోయినా పిల్లలకి వీలు కాకపోయినా మీరు ఆ పేరు చెప్పి వెలిగించవచ్చు. ఇక ఇంట్లో అయితే 8 నార్మల్ నెయ్యి దీపాలు అనేవి వెలిగించండి. ఎరుపు రంగు ఒత్తులు వేస్తే చాలా మంచిది. ఎర్రటి పుష్పాలతో పూజించండి. అలాగే కాలభైరవుడికి ఇష్టమైన నైవేద్యం ఏంటి అంటే దద్దోజనం అండి. దద్దోజనం చాలా ప్రత్యేకం స్వామికి, అందుకని దద్దోజనాన్ని చేసి పెట్టండి. ఇక ఆ రోజు ఇక గుడిలో అంటే కాలభైరవుడు గుడి మా దగ్గర లేదక్క ఏం చేయాలి అనుకున్న వాళ్ళు కాలభైరవుడు గుడి ఉంటే అక్కడికి వెళ్లి పూజ చేసుకోండి. లేదు అనుకున్న వారు శివాలయంలో కూడా మీరు ఈ యొక్క దీపారాధన అనేది చేయొచ్చు. చేసి అర్చన అభిషేకం చేయించుకోండి. మీ సమస్య ఏంటో ఆ కాలభైరవుడికి చెప్పుకోండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీరు ఇంట్లో పూజ చేసుకున్నా సరే గుడిలో పూజ చేసుకున్నా సరే 54 సార్లు ఈ మంత్రాన్ని పఠించి మీ సమస్యను అనేది చెప్పుకోండి. కాలభైరవ అష్టకాన్ని మినిమం 8 సార్లు అయినా చదవడానికి ప్రయత్నించండి. ఈ చిన్న చిన్న పరిహారాలు మన జీవితంలో మంచి మార్పును తెస్తాయి తప్పకుండా. అయితే నమ్మకం భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే చేస్తామో అది పూర్తి ఫలితాన్ని మనకు అందిస్తుంది. అయితే ఈ పరిహారాలు చేసి ఖాళీగా ఇంట్లో కూర్చుంటామా అంటే కుదరదండి. మనం కష్టపడాలి. కష్టపడడానికి అదృష్టం కలిసి వచ్చి మనం చేసే పని అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. మనం ఇంకొక అడుగు మెట్టు ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. మన జీవితంలో ఒక మంచి పురోభివృద్ధి క్రమక్రమంగా మనకి కనబడుతుంది. అలాగే ఆ రోజు అష్టమి రోజు మనకు శుక్రవారం వచ్చింది కాబట్టి సాయంత్రం మనం తెల్ల ఆవాలతో ధూపం వేస్తే చాలా మంచిదండి. అదే మీరు మన దగ్గర పర్చేస్ చేసిన మూలికా సాంబ్రాణి చాలా కొన్ని వందల మంది కొనుక్కున్నారు మూలికా సాంబ్రాణిని. అది చేస్తూనే ఉన్నాను, మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉంటుంది. ఆ మూలికా సాంబ్రాణి ఎవరి దగ్గర అయితే ఉందో అది కూడా వేయండి. చాలా చాలా మంచిది. ఆ మూలికా సాంబ్రాణిలో మనం తెల్ల ఆవాలే కాదు చాలా రకాలు కలిపాం, మీ అందరికీ తెలుసు. ఆ ధూపాన్ని తప్పకుండా సాయంత్రం సమయంలో వేసి ఇల్లంతా చూపించి ఆ ధూపం తీసుకెళ్లి బయట సింహద్వారం దగ్గర పెట్టేయండి, ఇంట్లో ఉంచకుండా. ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి. తప్పకుండా ఒక మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో